సుండుపల్లి మండల ఎంపీడీఓ ఆఫీసులో జరిగినటువంటి నిధుల దుర్వినియోగం పైన మేము జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ వినతిపత్రం ఆధారంగా డిపిఓ గారికి, సిఇఓ గారికి కలెక్టర్ గారు విచారణకు ఆదేశాలు ఇచ్చారు. కానీ డిపిఓ గారు ఏం చేశారంటే వాస్తవాలను పక్కన పెట్టి, వాస్తవాలు ఏదైతే జరిగినట్టు అన్ని పక్కన పెట్టి కొన్ని మరుగున పెట్టి రిపోర్ట్ అనేది కలెక్టర్ గారికి ఇచ్చారు. ఎందుకంటే 2 కోట్ల స్కామ్ అనేది జరిగింది, వాస్తవంగా జరిగింది. కానీ నివేదికలో తప్పుడు నివేదిక ఇవ్వడం జరిగింది. ఏంటంటే 28/5/2024 తేదీన ఇద్దరు ఎండిఓలు సంతకాలు పెట్టి అది నిధులు డ్రా చేశారు. నిధుల్ని వాళ్ళ సొంత ఖాతాల్లోకి వెళ్ళింది. కానీ అది బయట పెట్టలేదు. ఇంకా ఎంపీపీ కుమారుడు ఎవరైతే ప్రవీణ్ కుమార్ నాయక్ ఉన్నాడో అతని అకౌంట్లోకి చాలా డబ్బులు వెళ్ళినా కూడా వాళ్ళు అది మాత్రం మరుగున పెట్టి రిపోర్ట్ అయితే ఇచ్చినారు. ఇదేదో వాళ్ళు కావాల్సిందే తప్పుడు రిపోర్టు సమర్పించినారు, వాస్తవాలను దాచిపెట్టి ఇచ్చినారని చెప్పి దీని మీద ఉన్నతాధికారులు మళ్ళీ విచారణ చేసి నిజ నిర్ధారణ చేసుకొని నిజాలు నిగ్గు తేల్చాలని చెప్పి మళ్ళీ మేము తెలియజేసుకుంటున్నాం.